ముందుకు వచ్చి చెప్పండి. ఓకే ఓకే మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక అంశాలకు సంబంధించి తన బాధ్యత నుంచి తప్పుకుంటుంది. ఉదాహరణకి యూరియా తీసుకుంటే దరిదాపు 25% యూరియా తనకు అవసరం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పింది. దానికి వచ్చిన 1770 కోట్లు కూడా తీసుకుంది. ఒక్కొక్క కట్ట యూరియాకి 2400 కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకపోతే ఇస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను 800 ఇస్తానంటున్నారు. యూరియాని వాడాలా వాడకూడదో దాన్ని శాస్త్రీయంగా రైతాంగానికి ఎడ్యుకేట్ చేయాలి తప్పితే ఈ రకమైన లెక్కల ద్వారా యూరియాని ఎగ్గొట్టే పని చేయడం మంచిది కాదు. ఇప్పుడు నానో యూరియా ఇస్తామని చెప్పి ఆ నానో యూరియాను వాడమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నానో యూరియాని వాడచ్చు అని చెప్పి ఇంతవరకు తేల్చలేదు. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రంలో ఆ నానో యూరియాని వాడమని చెప్పి వీళ్ళు అధికారులతో కూడా చెప్తా ఉన్నారు. అట్లా ధాన్యానికి సంబంధించి కూడా 90 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా రెడీ అవుతుంది. కానీ ప్రభుత్వం ఏంటంటే 50 లక్షల టన్నులే మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పి అంటుంది. మరి మిగతా వాళ్ళు ఎవరు కొంటారు, ఏం చేయాలి? ఇట్లా చూస్తే శనగలు, పత్తి, మిర్చి, పొగాకు, ఉల్లిపాయలు, ఇట్లా రకరకాల ప్రధానమైన పంటలను కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ధరలకే కొనలేని పరిస్థితి. ప్రభుత్వం కొనటం లేదు, బాధ్యతారాహిత్యంగా ఉంది. దాంతో రైతులు అప్పులు పాలైపోతున్నారు.